నమస్కారం, బాగున్నారా? బాగున్నాం అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. మన షాప్ వచ్చేసి అవును, తులసి వీడియో తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఇదొక స్పెషల్ అనమాట. ఈ రోజు మన షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్. షాప్ నెంబర్ వచ్చేసి 113 వైష్ణవి కాంప్లెక్స్ లో బి బ్లాక్ లో లాస్ట్ కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ షాప్ ఉంటుంది. చాలా మందికి నోటెడ్, చాలా మందికి 99% నోటెడ్. ఆ 1% అంటే దూరంలో ఉన్న వాళ్ళు, కొత్త సబ్స్క్రైబర్స్ అలా తప్పితే మీకు వాళ్ళందరికీ తెలుసు అనమాట. లాస్ట్ వీక్ వీడియోకి ఇచ్చిన సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అండి. ఈ వీక్ వచ్చేకి మేమైతే ఫుల్ సారీసే పెడదాం అనుకున్నాము. కాకపోతే కట్ సారీస్ చాలా వాంటెడ్ ఉందండి. ఐటమ్ కూడా మారింది. మీ అందరికి నేను చెప్పాలి, ఈ రోజు వచ్చిన కలెక్షన్ ఏంటంటే మన షాప్ లోనే ఫస్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. 99% అనుకుంటున్నాను. ఎందుకంటే జిమ్మిచ్చు తెచ్చినా అన్నాయి, ఇంకొక ఐటమ్ తెచ్చినా కూడా నేను అనుకునేదాన్ని ఎక్కడ లేని అన్ని తెస్తాడు మా అన్నాయి. ఈ ఏంటో ఇటు పేర్లు ఏంటో ఎలా వెళ్తాయో అని. మన షాప్ లో వచ్చిన తర్వాత ఫుల్ సారీస్ బయటికి ప్రతి వీడియోలో నేను చూస్తాను. ఈ రోజు కూడా పటోలా వచ్చింది, డోలా సిల్క్ వచ్చింది, డోలా పట్టు వచ్చింది. ఈ రోజు హై ఫ్యాన్సీ డోలా పట్టు బార్డర్ వస్తుంది, పైన ఫాయిల్ వస్తుంది, క్లాత్ సూపర్ ఉంటది. హై ఫ్యాన్సీ నిజంగా షోరూమ్ ఐటమ్ అనమాట. అది రేట్ కూడా అలాగే ఉంటది. మన షాప్ లో ఫస్ట్ వస్తుంది. ఇంకా మార్కెట్ లో రాలేదు. చూసిన వాళ్ళు ఎవరు కామెంట్ చెప్పండి. ఓకే డన్. సో కామెంట్ చేయండి ఎవరైనా చూసిన వాళ్ళు తప్పకుండా. కాబట్టి అదొక కలెక్షన్ ఉంది. కట్ సారీస్ చాలా మంది మిడిల్ జాయింట్, మొన్నటి దాకా మళ్ళీ లాస్ట్ ప్రీవియస్ 2 వీక్స్ దగ్గర నుంచి మిడిల్ జాయింటే కాకుండా ఎక్కడికైనా రావచ్చు, 5 to 6 కొలత అలా చెప్పాము రేట్ తగ్గించి. అలా కాకుండా మిడిల్ జాయింటే కావాలి అని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తున్నారు హోల్సేల్ వాళ్ళు. మిడిల్ జాయింటే కావాలి, మంచి హై ఫ్యాన్సీలో అలా కావాలి, మాకు బార్డర్స్ కావాలి. సిల్క్ లోనే బార్డర్స్ వస్తున్నాయి, అదొక పెద్ద మోడల్. ఇప్పుడు ప్రెసెంట్ హల్చల్ చేస్తుంది. అలాంటివి ఇంకా టిక్కీలు టిక్కీలు కూడా బాగా హెల్ప్ చేశారు. చాలా అసలుకి 3 మీటర్స్ అయితే అయిపోయినాయి కూడా, అప్పుడే అయిపోయినాయి. 2 మీటర్స్ అయినాయి కానీ కాకపోతే మళ్ళీ రీస్టాక్ వచ్చింది. 3 మీటర్స్ అయితే అసలు స్టాక్ లేదు. అది ఎంతో చాలా మంది తీసుకుంటారు కదమ్మా. అవును, కాబట్టి అవి అయిపోయినాయి. 3 కట్స్ గానీ 2 మీటర్స్ గానీ అవి ఉన్నాయి. కట్ శారీస్ ఉన్నాయి, చాలా మంచి చాలా ఉన్నాయి. అయితే ఇవాళ ఈ రోజు ఆల్మోస్ట్ అంతా కట్ శారీస్, కట్ బిట్సే. కానీ దానికి చాలా మందికి వాంటెడ్ ఉంది, నీడ్ ఉంది, అవి సేల్ ఉందన్నమాట. టిక్కీ శారీ కట్టుకొద్దాం అనుకున్నాయి వాళ్ళ, కాకపోతే మన వాళ్ళు ఎప్పుడు వస్తారు. కొంచెం టిక్కీ లాంటి టాప్ లా ఉంది కొంచెం, అదనమాట అండి. ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటది. కట్ శారీస్ కావాలనుకున్న వాళ్ళందరూ చూడండి, స్కిప్ చేయొద్దు వీడియోని. ఎవరైనా అసలు రిటైల్ లేదు నాకు తెలిసి ఇప్పుడు చూపించే శారీస్ లో, ఒకవేళ పెడితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు టిక్ మార్క్ చేసి పెట్టండి. లంగాలు, నైటీలు అనేది యాజ్ యూజువల్ మన దగ్గర ఉన్నాయి. చూపించాము లంగాల్లో 2 టైప్స్. ఒకటి నార్మల్, నాకైనా నీకైనా ఎవరికైనా సరిపోయే, ప్రతి ఒక్కరికి సరిపోయే సైజ్. ఎక్సెల్ లో కొంచెం ఫ్రీ సైజ్ లాగా, పెద్ద బాగా హెవీ పర్సనాలిటీ. నైటీలు వచ్చేకి సాటిన్ క్లాత్ ఉన్నాయి. లాస్ట్ టైం చాలా రకాలు పెట్టారు నైటీలు, అసలు అవన్నీ ఉన్నాయా? నైటీలు, కాలర్ నెక్, సాటిన్ లో డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ పెట్టారు, అలాగే ఉన్నాయి. సో ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. కట్ శారీ సోళ్ళకి దాని గురించి తెలిసిన విలువ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే 6 మీటర్స్ కొలత, కట్టు కుర్చీలలోకి పక్కా బ్లౌజ్, క్వాలిటీ వచ్చేకి హెవీ ఉంటది. హెవీ అంటే ఒరిజినల్ క్వాలిటీ ఉంటది. సో అవన్నీ ఉన్నాయండి. ఇక నేనైతే తినట్లేదు. కొంతమంది అనుకుంటున్నారు ఫస్ట్ 10 నిమిషాలు సుత్తి అని. మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా స్కిప్ చేయకుండా అది ఉంది ఐటమ్ అని చూసేది. మీకోసమే ఇస్తున్నా, నా కోసం ఏం కాదు. చూడండి, ఇంకా తప్పకుండా టైం ఇస్తున్నాను. నాకు కూడా తెలియదు అంటాడు ఆ సర్ప్రైజ్ ఏంటో. నీకే తెలియదంటే ఇంకా మాకు ఇంకా సర్ప్రైజ్, పెద్ద సర్ప్రైజ్. సో అన్నకు టైం ఇచ్చేద్దామా? ఓకే, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? అవును. సో వెనక కలెక్షన్ మాత్రం భలే కలకలాడుతుంది. నేను లాస్ట్ లో ఒక మాట విన్నాను, ఇంట్రొడక్షన్ లో ఏదో స్పెషల్ అన్నారు. అది ఎప్పుడు? అది లాస్ట్ లో చెప్తాను. ఓకే, ఎందుకంటే వీడియో స్కిప్ కొట్టకుండా చూస్తారని చెప్పి చెప్పాను. ఆ సర్ప్రైజ్ కూడా చూపిస్తా లాస్ట్. సరే అన్న. అయితే ఇప్పుడు మనం షాప్ అడ్రస్ చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఉన్నాం సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113 బి బ్లాక్. ఓకేనా? ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. షూర్. ఇది వచ్చేసరికి కట్ పీస్. ఇది ఆల్రెడీ మనం అంతకుముందు పెట్టింది. కట్ పీస్ సారీస్ 215 రూపాయలు. 215 మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ అమ్మిన ఐటమే. కాకపోతే ఈసారి మోడల్స్ మారుతాయి.
పోయినసారి మోడల్స్ కి ఈ మోడల్స్ కి చాలా తేడా వస్తుంది. కానీ మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్ కి. ₹1 లాభం తీసుకొచ్చిన ఐటమ్ ఇది. అలా ఇందులో వచ్చేసరికి చూపించు దగ్గరికి. ఏంటన్నా కాన్సెప్ట్? ఇవి కాన్సెప్ట్ వచ్చేసరికి 6 మీటర్ చీరలు కట్ట కుర్చీలోకి వెళ్ళిపోద్ది. పక్కా బ్లౌజ్ పక్కా 6 మీటర్స్ ఉంటుంది సారీ. మనం ఆరంటే యాజ్ యూజువల్ కట్ సారీస్ లో ఇంకా పెచ్చే ఉంటుంది. భయపడాల్సిన పని లేదు. 100% బ్లౌజ్ 100% బ్లౌజ్. ఓకే, క్లాతులు కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. పోయినసారి వచ్చిన క్లాతులకి ఈ క్లాతులకి సంబంధమే లేదు. కాకపోతే ప్యాటర్న్ మాత్రం అలా అనిపిస్తుంది. కానీ డిజైన్స్ బాగున్నాయి. సో కట్టుకొచ్చరికి డిజైన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. కట్టుకొచ్చరికి ఎన్ని పీసులు ఉంటాయి అన్న? ఇప్పుడు 35 ఉంటాయి. సో ఇది మనం రేటు ముందే మెన్షన్ చేసాము, 225. ఇప్పుడు ఒక చీర అనేది కంపల్సరీ ఓపెన్ చేద్దామన్నా. 215. ఓకే ఓకే, చూసారా ప్రైస్ కూడా తగ్గినట్టు ఉంది. ప్రైస్ 215. ఇది బాగుంది అన్న డిజైన్. ఇది అన్ని బాగున్నాయి డిజైన్స్. ఇది కూడా ఇంకో విషయం ఏంటంటే ఇది అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు 3 బండిల్స్ ఉండే ఇక్కడ చూపిస్తానికి. బయట పెట్టాము, ఇంకా ఉండే మన దగ్గర. కావాలంటే ఇందులో చీరలు ఓపెన్ చేసి చూపిద్దాం. 1కి 4 చూపిద్దాం. సరే అన్న. అవును, డిజైన్స్ చూపిస్తే. కానీ ఇదైతే మాత్రం లిమిటెడ్ స్టాక్, అన్లిమిటెడ్ అయితే కాదండి. సో చాలా తక్కువ రేటుకి వస్తుంది. 850 చీరే ఉంది. కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. అలాగే ఐటమ్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఓకే, షూర్, ఓపెన్ చేసి చూపించండి. ఒకలాగా వస్తుంది. ఇవి మనము డైలీ వేర్ అని చెప్పలేము, ఎందుకంటే ఫుల్ కొంచెం పార్టీ ఫ్యాన్సీ వేర్ లాగైతే ఉన్నాయన్నమాట. డైలీ వేర్ చేసుకోవచ్చు. చీర ఎప్పుడైనా కట్ పీసెస్ అంటే కొంచెం ఎక్కువే వస్తుంది మనకి. సో శారీ ఇది బ్లౌజ్ సపరేట్. ఇది మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. 3 మీటర్లు ఉందా? ఇది ఎంత ఉందన్నా? ఇది 420. ఎంత అయింది? 320. బ్లౌజ్ సెపరేట్ వచ్చింది. ఓకే, డన్. ఏదైనా సరే ఇందులో కంపల్సరీ కంపెనీ బ్లౌజే వస్తుంది. కంపెనీ వాడు ఏ బ్లౌజ్ అయితే ఇస్తాడో అదే బ్లౌజ్ వస్తుంది మనకి. అలాగే అన్న. ఇందులో ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి. డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి. కట్టకొచ్చేసరికి 35 పీసులు అయితే ఉంటాయి. చాయిస్ నాదేనా? బాగున్నాయి. ఇది అన్న ఎల్లో మ్యాంగో గ్రీన్. సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా కట్టకి ఫుల్ కలర్ఫుల్ గా అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి అతి తక్కువ ప్రైస్ అన్నమాట. మీకు ఒక చీరని కాదు, బండిల్ టు బండిల్ తీసుకున్న ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మొత్తం సేల్ అయిపోతుంది. అంటే ఇవన్నీ కూడా మనకి మిక్స్ లాట్ లాగైతే ఉన్నాయి. ఒక డిజైన్ అని కాదు, మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ప్రతి డిజైన్ ప్రతి శారీ అనేది ఈ కట్టలు అయితే ఉన్నాయి. బట్ స్టాక్ వచ్చేసరికి చాలా లిమిటెడ్ స్టాక్. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. ఇది శారీ కదా, ఇది ఓపెన్ చేసాము. మ్యాంగో ఎల్లో, మ్యాంగో గ్రీన్. ఎస్, 3 మీటర్లు. పైనంతా కూడా ఇలా గోల్డ్ బుటా డిజైన్, కింద బార్డర్. ఇది పళ్ళు వచ్చింది. మీ అదృష్టం ఎప్పుడు పళ్ళు తలుపుతా ఉంటుంది. పళ్ళు వచ్చింది. అలాగే అన్న, అది బార్డర్ వచ్చిందిలే. ఏంటంటే ప్రింట్ తయారవగానే మనకి కట్ పీసులకు వచ్చేస్తాయి. అవును, సో కట్ పీసెస్ కాబట్టి అంతా కూడా ఫ్రెష్ స్టాక్ అండి. క్లాత్ కూడా పెన్సిల్ గ్రేప్ లో హెవీ హెవీ. అలాగే అన్న, పెన్సిల్ మోసు 2 మిక్స్ అయి వస్తుంది. క్లాత్ చాలా బాగుంటది. చాలా బాగుంది క్లాత్. పైగా దీనికి ఏంటంటే ఇంకొక ఇది లెంత్ వచ్చి దానికి రెగ్యులర్ గా వచ్చే శారీ కంటే 4 ఇంచులు ఎక్కువ వస్తుంది. ఓకే, రెగ్యులర్ గా వచ్చే శారీ కంటే 4 ఇంచులు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కొద్దిగా హైట్ గా ఉన్న వాళ్ళు కూడా. అది ఎలా చెప్పగలం మనం? అది తెలుస్తుందా? ఓకే, అంటే ఇదే పని కాబట్టి మనం చేసేది. మామూలు శారీ ఎంత లెంత్ ఉంటది, ఇది ఎంత ఉంటది అనేది. మామూలు శారీ వచ్చేదానికి 40-41 వస్తుంది. 44, 45 వస్తుంది. ఈ సారీ కలర్స్ అయితే బాగున్నాయి. వీటిలో మనకి ఒక డిజైన్ కి ఒక 3-4 కలర్స్ చొప్పున అయితే ఉన్నాయన్నమాట బండిల్లో. ఇలా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. మనం వచ్చేసరికి ఈ కట్టలు ఏది ఇస్తారన్నా? ఓకే, ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ స్టైల్, బ్రాసో స్టైల్, బుట్టి డిజైన్, ఫ్లోరల్, ఇలా మనకు వచ్చేసరికి గోల్డ్ బుట్టి స్టైల్ అండ్ సీక్వెన్స్ లైన్స్, ఇలా అన్ని మోడల్స్ అయితే వచ్చేసాయి. బాగుందన్నా. ఇది కొంచెము స్ప్రే డిజైన్ లా ఉంది కదా. సారీ అంతా కూడా స్ప్రే డిజైన్ వచ్చింది. కింద బార్డర్ వచ్చేసరికి బ్రాసో లుక్ అయితే ఉంటుంది. ఇది ఒక బిట్, అది వచ్చేసరికి ఇంకో బిట్ అనమాట. ఓకే అన్న, కేవలం 215 రూపాయలండి మీకు వచ్చేసరికి ప్రైస్. మీకు లాంగ్ ఫ్రాక్ కానీ కస్టమైజేషన్ కానీ ఏ చీర పట్టుకున్నా ఆల్మోస్ట్ 6+ ఉంది. సో 2 ఫ్రాకులు అవుతాయి, క్రాప్ టాప్ అవుద్ది, శారీ కట్టుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్.
ఇంకా అన్న ఇంకేమైనా వేరియేషన్స్ ఉన్నాయి వీటిలో మనకి? చాలా ఉన్నాయి, చూపించాలా కానీ 13 రకాలు వస్తాయి. 13 రకాలు వస్తాయా? అంటే ఇప్పుడు 13 రకాలు చెప్పున మనకి ప్రతి డిజైన్ కి ఒక 3-4 కలర్స్ అయితే ఉంటాయిగా కంపల్సరీ. బండిల్లో 3-4 కలర్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మనకు అన్ని మిక్సింగ్ కాబట్టి బండిల్లో 30 చీరలు చెప్పున ఇస్తాము. మోడల్స్ బాగున్నాయి. అవును, ఫుల్ డ్రై ఫ్రూట్ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇదంతా కూడా మనకి బార్డర్ వస్తుంది. సో చాలా స్పెషల్ గా ఉంది ఐటమ్ అయితే మాత్రం. ప్రతిసారి కూడా మీకు ఇలా చూపించడం అయితే జరుగుతుంది. ఇదే సీక్వెన్స్ లైన్స్ వచ్చినాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్, బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చేసారు. అన్న క్లాత్ మస్తుంది అన్న, చాలా బాగుంటాయి. షోరూమ్ ఐటమ్స్. ఇది కొంచెం జర్నీస్ కి గానీ చిన్న చిన్న పార్టీస్ కి క్వాలిటీ. ఇవన్నీ బాక్స్ ఐటమే మనం గమనిస్తే మీకు అర్థమవుతుందండి. ఇవన్నీ బాక్స్. అవునవును. సో బండిల్ ఎంత కలర్ఫుల్, చాలా కలర్ఫుల్ గా ఉంది. అబ్బో మోస్ట్ డిజైన్. ఈ లీఫీల్ ఎంత డిజైన్ రా బాబోయ్. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందా? సేమ్ ఇచ్చేసాడు. ఇది మనకి ఫుల్ హెవీ ఫాయిల్ అండి. మనకి లీఫీ డిజైన్ బార్డర్ అంతా కూడా ఫుల్ హెవీ ఫాయిల్ అయితే వస్తుంది. దాంట్లో ఇంకో కలర్ నావీ బ్లూ అండ్ పింక్. ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కి పింక్ బార్డర్ వచ్చింది. బా సూపర్ అసలు. ఇవన్నీ కూడా ప్రతి బండిల్లో ఈ డిజైన్స్ అన్ని కలుస్తాయి. అందుకని ఎక్కువ డిజైన్స్ చూపించమంటున్నాం. అవునవును, డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. బండిల్ ఫస్ట్ మెయిన్ అంటే అవునవును అవును ప్రతి ఒక్క డిజైన్ బ్లౌజ్. ఇప్పుడు ఏంటంటే మనకి బండిల్ కి ఇవే 5-6 చెప్పున అలా కాకుండా ప్రతి బండిల్ కి కలర్ఫుల్ గా డిజైన్స్ కలర్ చాట్ అన్ని మారిపోతూ ఉంటాయి. అవును తీసారు. అబ్బా ఇదన్నా గుర్తుందా? ఈ క్యాటలాగ్ లో ఏమనింటారు అసలు. దీని బ్లౌజ్ ఎస్ అన్న. ఇది 215 చీర. 215 రూపాయలు 6 మీటర్ల కొలత. పక్కా బ్లౌజ్. షైనింగ్ గ్యాప్ బార్డర్. బ్రాసో సారీస్ చాలా తగ్గినట్టు అందరూ బ్రాసో కూడా అడుగుతున్నారు. బ్రాసోని మైమర్పించింది ఈ చీరలు. అవును అవును. బ్రాసో ఏంటంటే కొంచెం పాత మోడల్ కాబట్టి వాటిలో సిల్వర్ చూసారు, గోల్డ్ చూసారు, అలానే మనకు వచ్చరికి కాపర్ లాంటివి కూడా చూసారు. బట్ ఈ గ్యాప్ బార్డర్స్ అనేవి స్పెషల్, బాగా స్పెషల్. ఇప్పుడు గ్యాప్ బార్డర్స్, ఈ గ్యాప్ బార్డర్స్ కానీ ఇలాంటి సాటిన్ లైన్స్ కానీ అన్ని కూడా చాలా స్పెషల్, ట్రెండీ అయిపోయినాయి అనమాట. సో అందుకే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో కూడా మీకు చెప్పింది ఇప్పుడు అన్నిటికన్నా గ్యాప్ బార్డర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి. సూపర్ ఉంటది ఇది. అవును, లీపీ డిజైన్ వస్తుంది, చాలా బాగుంది. మనకి బార్డరే 18 ఇంచులు ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా కింద బార్డర్ స్టైల్ ఇచ్చారు. ఫుల్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఒక కట్టలోనే డిజైన్స్ అండి. ఇలా మనకి కట్టలు ఉన్నాయి కానీ లిమిటెడ్ స్టాక్ మనకి డిజైన్స్ అన్ని కలుస్తాయి. బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు చూపించిన డిజైన్లు ప్రతిదీ వస్తుంది. అలాగే చూపించని ఇంకా ఉండే అవి కూడా వస్తాయి. ఈ బుట్టా తీయలేదు, ఇదిగో ఇది తీయలేదు, దాకా రాలా మనం కదిలించలేదు, ఈ డిజైన్స్ తీయలేదు. అవును, గ్యాప్ బార్డర్ కాదు ఇది, ట్రిపుల్ బార్డర్. డిజైన్ ఒకటి కొంచెం స్టెప్ బై స్టెప్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కలెక్షన్. సో ఫస్ట్ కలెక్షన్ ఎంత బాగుంది, ఇంకా వీడియో చూసే కొద్దీ ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. కేవలం 215 రూపాయలు. మా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎండ్ అయ్యేదాకా స్కిప్ కొట్టకుండా చూడండి. మేమేం చెప్తున్నాము అనేది క్లారిటీ వస్తుంది మీకు. స్కిప్ కొట్టద్దు దయచేసి, ఎందుకంటే ఏం చెప్తున్నావు ఏం చూపిస్తున్నావు కూడా ఒక క్లారిటీ ఉంటుంది మీకు. ఫస్ట్ నుంచి చూడండి. నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. ఇది హోల్సేల్ రేట్ మాత్రమే. ఇది వచ్చేదానికి హోల్సేల్ రేటు 215 రూపాయలు. సింగిల్స్ నాట్ అలౌడ్ ఇందులో. ఓకే అన్న, విజిబుల్ అంటే అయినంత వరకు సింగిల్స్ ఇచ్చాము. బట్ ఇప్పుడు ఏంటంటే హోల్సేల్ చెప్తున్నారు కాబట్టి ప్రైస్ కూడా తక్కువ వస్తుంది కాబట్టి రిటైల్ వాళ్ళకి లేదు. రిటైల్ వాళ్ళకి లేదు కానీ ఆ మాట చెప్తే వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ మరి ఇద్దామన్నామంటేనేమో ఫోటోలు పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అంటారు. షాప్ కి వచ్చే వాళ్ళని తీసుకెళ్దామని చెప్తే సరిపోతుంది. కావాలి అనుకుంటుంది. ఇప్పుడు చీరలు చూపించాం కదా, అవునన్నా, నచ్చింది ఏదో ఒకటి టిక్ పెట్టి ఫోటో ఈ చీర పంపించండి అంటే పంపిస్తాం. అలాగే 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే అన్న, సో ఇదైతే పాసిబుల్ ఉందన్నమాట. పెట్టా మరి ఏం చేస్తాం, వాళ్ళ ఇబ్బంది పెట్టలేం. నిర్ణయించుకున్నాడు అది ఏం చేస్తాం. ముందైతే అసలు సింగిల్స్ లేదనే చెప్తాం అనుకున్నా. గుంటూరు జిల్లా చుట్టుపక్కల ఎవరైనా సరే ఉండి చూడాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ షాప్ కు రండి. ఒకటికి 10 రకాలు దొరుకుతాయి. సరే అన్న, అలా వస్తే చూసుకోండి, మీకు ఇంకా మంచిది. ఓకే, డైరెక్ట్ షాప్ చూసినట్టు ఉంటుంది, మీకు నమ్మకం అనేది కూడా కలుగుతుంది. మీకు చెప్పింది నిజమా ఇవన్నీ తెలిసిపోతాయి, తేలిపోతాయి. ఓకే అన్న, నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం.
ఐటమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఐ ఫ్యాన్సీ. ఈ ఐ ఫ్యాన్సీలో ఇందాక మనం చూసింది పెన్సిల్ క్రేప్ లో హెవీ. ఇది వచ్చేసరికి ఐ ఫ్యాన్సీ అనమాట. షోరూమ్ ఐటమ్, ఓన్లీ షోరూమ్ ఐటమ్, విడిగా బయట దొరకదు. జస్ట్ శాంపిల్ చూపిస్తా ఒకసారి నీకు. ఇది కూడా పక్కా బ్లౌజ్, పక్కా బ్లౌజ్. ఇందాకట్లాగే మనకి పక్కా బ్లౌజ్ వస్తుంది. క్లాత్ కూడా ఇందాక చూసిన క్లాత్ ఈ క్లాత్ సంబంధమే లేదు. ఐ ఫ్యాన్సీ మొత్తం ఐ ఫ్యాన్సీ. వారు చీర వచ్చేసరికి బయట షోరూమ్ లో కొనాలి అంటే రిటైల్ గా, హోల్సేల్ చెప్పట్లేదు. మీరు చెప్పేది రిటైల్ పర్పస్ చెప్తున్నా. 1350 రూపాయల దగ్గర నుంచి 1600 ఉన్నవాడు ఆశ్చర్యపోవచ్చు. ఇది బాక్స్ ఐటమ్. సో మార్కెట్ లో అయితే ఈ డిజైన్స్ అనేవి బయట అయితే ఇంకా రాలేదు. ప్రెసెంట్ మనకి కట్ సారీస్ లోనే సాత్విక్ ప్రింట్స్ లో అయితే చూస్తున్నామండి. ఇవన్నీ కూడా వచ్చరికి ఇవి రిటైల్ పర్పస్ కి అయితే మనకి కాస్ట్ అనేది కూడా హెవీగా ఉంటుంది. అండ్ శారీ మొత్తం కూడా మనకి ఫుల్ షైనింగ్, చాలా బాగుంది. ఇదేనా మీరు అనింది? ఇది షైనింగ్ అంతా చీరకు వచ్చేసింది. చీర మొత్తం కూడా అసలు ఇలా కదిలిస్తుంటే షైనింగ్ ఉంటుంది. కొంచెం పార్టీ వేర్ కి అట్లా అలాగే అన్న. సో ఇప్పుడు మనకి వీటిలో డిజైన్స్ గానీ సారీస్ కానీ అన్ని ఎలా వస్తాయి? వీటిలో రకరకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయి. అలాగే అన్న. ఇలా మనకి ఇలా చూపిస్తున్నాం కాబట్టి ఇలాంటి డిజైన్స్ లో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే సింగిల్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అన్న ఇది విస్కో బార్డర్ కదా, ఫుల్ హైలైట్. ప్యూర్ జార్జెట్. ప్యూర్ జార్జెట్ మీద విస్కో బార్డర్ వచ్చింది. అవును, 1180 రూపాయలు. మనకి శారీ ఎంత హైలైట్ ఉంటుందో అసలు ఈ బార్డర్స్ కూడా అంతే హైలైట్, అంత ట్రెండ్ సృష్టించాయి అనమాట ఇవి కూడాను. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మీకు సింగిల్స్ చూపిస్తున్నాము. ఎవరికైనా ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి రిటైల్ వాళ్ళు చక్కగా వాట్సాప్ కి అయితే షేర్ చేయండి. సో వైట్ కలర్ బేస్ మీద అయితే వచ్చింది, మొత్తం ఫ్లోరల్ డిజైన్. అండ్ మీకు వచ్చేసరికి ఇలా సాటిన్, ఇది షైనింగ్ కదా, ఇది కూడా సాటిన్ షైనింగ్ డిజైన్. నైస్ అన్న. ఇవన్నీ కూడా మనకి బండిల్స్ ఎన్ని? బండిల్ కి 35 పీసులు కన్ఫర్మ్. గ్లిటరింగ్ శారీ, గ్లిటరింగ్ శారీ 1360 రూపాయలు షోరూమ్ ఐటమ్. ఓకే, ఇవన్నీ ఏ క్లాస్ గా షోరూమ్ ఐటమ్స్ వస్తాయి. ఒక్క చీరను మించి ఒకటి. ఇందులో వచ్చేసరికి మొత్తంగా 12 క్వాలిటీల దగ్గర నుంచి 16 క్వాలిటీల దాకా వస్తాయి. 12 క్వాలిటీ నుంచి 16 ఒక దాన్ని మించి ఒకటి. ఇప్పుడు అక్కడ 4 చీరలు ఉన్నాయి. అవును, 4 డిఫరెంట్ క్లాత్. ఇది ఇంకోటి, ఇది సాటిన్ షిఫాన్ హెవీ, దానికి మళ్ళీ కింద సాటిన్ బార్డర్. ఇది సాటిన్ కూడా చాలా థిక్గా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుంటది. ఇవన్నీ ఏంటంటే పార్టీ వేర్లు. ప్రతి చీర ఒక్కో చీర ఒక్కో డిఫరెంట్ గా ఉంటది. అవునన్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా జస్ట్ మనం ఒక బండిల్లో చూపిస్తున్నాం. ఈ డిజైన్స్ అన్ని కూడా ఎల్లో కలర్, ఫుల్ హెవీ జార్జెట్, డబుల్ జార్జెట్. దానికి కిందంతా కూడా మనకి వీవింగ్ అన్నమాట. చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడాను. ఏదైనా కట్ శారీస్ లో క్వాలిటీయే క్వాలిటీ. ఇవన్నీ ప్రస్తుతానికి హోల్సేల్ కొనాలి అంటే ఓన్లీ షోరూమే. విడిగా అమ్ముకునేదానికి హోల్సేల్ గా అమ్మే వాళ్ళు కూడా తక్కువ, చాలా తక్కువ. బ్లౌజ్ బ్లౌజ్ చెప్పాగా, శారీ కంపెనీ వాడు ఏ బ్లౌజ్ ఇస్తాడో అదే బ్లౌజ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ముక్కల చీరలు వచ్చేదానికి ఫస్ట్ క్వాలిటీ మనకు వచ్చేదానికి ఫస్ట్ క్వాలిటీ అనమాట. చాలా బాగుంటుంది. అవునన్నా. ఎంత పడుతుంది అన్న ఈ రేట్? ఇవి వచ్చేదానికి హోల్సేల్ ప్రైస్ వచ్చేదానికి కేవలం 250 రూపాయలు. 250. అలాగే అన్న. ఎందుకంటే మామూలుగా నేను 250 రూపాయలకి అమ్మితే నేను భయపడ్డా, ముందు పెట్టాలంటే 250 రూపాయలు పోయిద్దా. కానీ క్వాలిటీ చూసిన తర్వాత ఒక నమ్మకం ఏర్పడింది నాకు కూడా. ఇందాక చూపించిన క్వాలిటీ రెగ్యులర్ గా వచ్చేసింది, మనకి ఆల్రెడీ పెట్టేసాం. అంటే అది అంతకుముందు పెట్టక ముందు అదేంటంటే కొంచెం పెన్సిల్ జార్జెట్ అనేది కొంచెం ఐడియా వచ్చింది జనానికి. అవును. ఇప్పుడు ఇది చూసిన తర్వాత కొంచెం ఐడియా. నేను వారం ఏది పెట్టినా కూడా అమ్మా కస్టమర్లకి క్వాలిటీ తెలియాలి, క్వాలిటీ తెలుస్తుంది, ఐటమ్ కూడా మారుతూ ఉంటుంది. అందుకని నేను అట్లా పెడుతున్నాను. ముందు వాళ్ళకి తెలిసింది అనుకో, ఈ పలానా క్వాలిటీ ఉంది, ఇంత రేట్లు ఉంటాయి అది అని చెప్పేసి వాళ్ళకి ఒక అంచనా. అలాగే అన్న. ఇది ప్యూర్ జార్జెట్ మీద అసలు అన్ని డార్క్ వస్తున్నాయి కదా మనకి. ఇందులో లైట్ మ్యాచింగ్ చాలా రేర్ గా ఉంటాయి. లైట్ మ్యాచింగే రేర్, ఓన్లీ డార్క్ మ్యాచింగ్. అంతా కూడా స్ప్రే బార్డర్ వచ్చింది, దాని కింద మళ్ళీ ఇంకో స్టెప్ విస్కో లైన్ బార్డర్ వచ్చింది అనమాట. అన్ని కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయండి. మీకు ఒక కట్టలోని డిజైన్స్ ఉన్నాయంటే మీకు బండిల్స్ తీసుకునే వాళ్ళకి డిజైన్స్ అనేవి ఇంకా మనకి ఎక్కువ వస్తాయి అనమాట. కలర్ బాగుంది. అవును, ఇది సిల్వర్ పట్టు బార్డర్. బ్లౌజ్ సెపరేట్ అంటే ఎక్కడన్నా ఒకటి ఇట్లా
కటింగ్ కాబట్టి శారీలో పీస్ అని పెడతాం కంపల్సరీ. బ్లౌజ్ అంటే శారీకి శారీ వస్తుంది, బ్లౌజ్ కి బ్లౌజ్ వస్తుంది. మామూలుగా అయితే కంపెనీ బ్లౌజ్ ఇది కట్ శారీస్ లో చాలా స్పెషల్ అండి, ఇది రావాలి. కాకపోతే దానికి బ్లౌజ్ మిస్ అయింది. శారీలో పీస్ అన్ని కూడా ఫస్ట్ క్వాలిటీ వస్తాయి అనమాట. మీకు పట్టుకున్న ప్రతి చీర కూడా మీకు ఫస్ట్ క్వాలిటీ, మనకి డిజైన్ గానీ ఫ్యాబ్రిక్ కానీ కూడా హెవీగా ఉంటుంది. టూ గుడ్ అనమాట. మనకి ఇది వచ్చేసరికి హెవీ జార్జెట్ దీనికి కూడా వచ్చింది. కలర్ బాగుంది అసలు, శారీ వల్ల ఉంది. ఇదంతా కూడా శారీ అనేది మనకి బ్యారప్ చేస్తే చాలా గుడ్ లుకింగ్ అయితే వస్తుందండి. టీచర్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఎవ్రీథింగ్, ఎవరు వర్క్ చేస్తున్నా కూడా, ఏ ఉమెన్ వర్క్ చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా డైలీ వేర్ గా కంఫర్టబుల్ గా ఉంటాయి. కంఫర్టబుల్ గా మౌస్ క్రేప్ దానికి సాటిన్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ ఓకే. క్లాత్ చేత్తో పట్టుకుంటే అర్థమైపోయింది. ఒకవేళ ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళని సరే రేట్ ఎక్కువ అని మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కొనే అమ్మకి ఆ చీర చేతికి ఇస్తే, ఇది సింగిల్ జాయింట్ సింగిల్ జాయింట్ ఏదైనా 6 మీటర్ కటింగ్, కటింగ్ తెలిసిందే అలా ఉంటాయి. చీర చేతికి ఇస్తే వద్దు అనే ఆమె కూడా తీసుకుంటది కంపల్సరీ. ఎందుకంటే క్వాలిటీ అలా తెలిసిపోతుంది వాళ్ళకి. మనం అనుకుంటాం ఇళ్ళకాడ రేట్లు అడుగుతున్నారు అది ఇదని, ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళు రేట్లు అడుగుతారు. వాళ్ళ నైజం అది. మన వ్యాపారంలో వాళ్ళు తీసుకొని కట్టుకొని అమ్మో ఈ చీర ఇన్ని రోజులు వచ్చిందా, ఇంత బాగుందా అని అనుకునేంత వరకు వాళ్ళకి తెలుసు. క్వాలిటీలు వాళ్ళకి తెలిసినది కూడా మనకి తెలియదు. వాస్తవం చెప్పాలంటే చీర పట్టుకోగానే తెలిసిపోద్ది వాళ్ళకి, ఇది బాగుంది క్లాత్ అని. అందుకనే చెప్తున్నా, ఈ చీరలు చేతికి ఇస్తే మీరు ఎంత రేట్ చెప్తారో ఆ రేటు కొనేస్తారు. రేటు కూడా అడగరు, ఎందుకంటే బయట దొరకవు కాబట్టి. అవును, వారి చీర కొనాలంటే అంత కాస్ట్ ఉంటుంది. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి సీక్వెన్స్ లోనా క్వాలిటీ పెన్సిల్ క్రేప్ లో సీక్వెన్స్ కృష్ణమ్కుందా డిజైన్. బ్లౌజ్ బాగా కలర్ హైలైట్ గా ఉంది కదా. అబ్బో బ్లౌజ్ కూడా హైలైట్ గా ఉంది. ఇంకా అసలు ఊరుకోరు, చాలా బాగున్నాయి. కేవలం 250. సో బండిల్ టు బండిల్ తీసుకోండి. ఇదంతా కూడా మనం హోల్సేల్ ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు సింగిల్స్ కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్ చేయండి. 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే అన్న, తప్పకుండా. మీకు మళ్ళీ ఫోటోలు పెట్టండి అని మాత్రం అడగద్దాం, ఎందుకంటే మాకు చాలా కష్టమైన పని అది. ఎందుకంటే మా పనిలో మేము ఉంటాం. అవునవును, మేము మళ్ళీ ఫోటోలు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హోల్సేల్ వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారండి. ఎందుకంటే బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి డిజైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది జస్ట్ నేను పెట్టింది ఒక పావు అంతే, మిగతా అది 30 వంతు గొడవలో ఉంది, పెద్ద గొడవ చూపిస్తానికి. ఇది వచ్చేసరికి నా దగ్గర స్టాక్ కేవలం 1000 చీరే ఉంది, బట్ రెడీ టు స్టాక్. ఓకే అన్న, ఇది అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ కింద లెక్క. అవునవును, కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. డార్క్ మ్యాచింగ్ మిస్ అయితే దొరకదు. క్వాలిటీ హెవీ క్వాలిటీ అన్ని కూడా కొంచెం ఎక్కువ ఉండేసరికి ఇలాంటప్పుడే మనకి లిమిటెడ్ స్టాక్ అనేది ఉంటుంది. సో ప్రైస్ కూడా కేవలం 250 మాత్రమే. 250 రూపాయలు. నేను మీకు 250 రూపాయలకే ఇస్తున్నా. బట్ నేను ఇందులో 4 మీటర్ పీస్ కొనాలంటే 185 రూపాయలు పెట్టి మళ్ళీ దాన్ని జిఎస్టీ కట్టి తీసుకోవాలి. నాకే 200 పడుతుంది. నేను 250 పెట్టింది, దానికి మళ్ళీ 2 మీటర్ ముక్క యాడ్ చేయాలి, బ్లౌజ్ కంపల్సరీ యాడ్ చేయాలి. చీర అమ్మితే నాకు వచ్చేది 10 రూపాయలు, అంతకు మించి ఏమి రాదు. కాకపోతే మా బండిల మీద చూసుకుంటాం మేము. అవును, హోల్సేల్ గా కాబట్టి బండిల్స్ మేము చూసుకుంటాం, ప్రిఫరెన్స్ ఇస్తాం ఫస్ట్. అంటే మిషన్ కుట్టుకునే వాళ్ళకి, ఇన్ కేసు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి, కస్టమైజేషన్ చేసే వాళ్ళకి బండిల్ టు బండిల్ వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే కస్టమైజ్ చేసే వాళ్ళకి క్వాలిటీ ఐడియా ఉంటుంది. ఇలాకాడ అమ్మే వాళ్ళు ఏంటంటే ముందు ఆలోచిస్తారు, ఇంత రేటు పెట్టుకుంటే మనకి సేల్ అవుతుందా లేదా అని. అసలు ఆ డౌటే పడద్దమ్మా, క్వాలిటీ నెంబర్ 1 గా ఉంటది. అంటే మనకి చూస్తేనే అర్థమవుతుంది, ఇంత కలర్ఫుల్ గా ఉంది కాబట్టి చీర కూడా ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఐడియా వస్తుంది. డౌట్ ఉన్న వాళ్ళు పక్కాగా షాపుకి రండి. ఓకే అన్న, మీ చేతులతో మీ కళ్ళతో మీరు క్వాలిటీ పట్టుకొని మీ కళ్ళతో చూసిన తర్వాత మీరే తీసుకుంటారు. షూర్ అన్న. అందుకనే దగ్గర చుట్టుపక్కల వాళ్ళు అయితే అమ్ముకునే వాళ్ళు ఇలాగడ ఆడవాళ్ళు డైరెక్ట్ షాపుకి రండి. లేదు మన ఆన్లైన్ లో అంటే మన రెగ్యులర్ కస్టమర్ మనకు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళు ఐటమ్ చూడగానే, ఫోటోలు చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది. వీడియోలో చార్ట్ చూడగానే ఇది పలానా క్లాత్ ఒక ఐడియా వచ్చేసింది. వాళ్ళ ఆన్లైన్ పెట్టేసుకుంటారు. కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఇంకో ఐటమ్ చూడండి. ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేసరికి హై ఫ్యాన్సీ డోలా. ఇంకా మార్కెట్ లోకి ఇప్పుడు నేను చూపించే ఈ 2 ఇందా చూపించిన అయితే ఈ ఐటమ్ ప్రస్తుతానికి ఇంకా మార్కెట్ లోకి వచ్చింది. కాకపోతే చిన్న షాపులకి వాటికి రాదు, షోరూమ్ ఐటమ్స్. ఇది వచ్చేదానికి హై ఫ్యాన్సీ డోలా పట్టు, ప్రతి దానికి జరీ వస్తుంది. ఇందులో కూడా 3 వేరియేషన్ 4 వేరియేషన్లు వస్తాయి.
ఈ డోలాలో కూడా ఓకే 4-5 వేరియేషన్స్ వస్తాయి క్లాత్, అది కూడా చూపిస్తా మీకు. ఓకే డన్ అన్న. ఒక బండిల్ సెలక్షన్ చేసి చెప్తా. ఇప్పుడు బండిల్ కి మనకి యాస్టేజ్ గా ఎప్పటిలాగే పీసులే కదా, 35 పీసులేనా? 35 రావు, ఇందులో 30 వస్తాయి. ఇందులో 30 వస్తాయి. అలాగేనా? వెయిట్ వస్తుంది, మనం బండిల్ కూడా నిలబడదు, అందుకని చెప్పేసి 30 పీసులే. అంటే వీటిలో మనకి ఏమేం క్వాలిటీస్ ఎలా వస్తాయి చెప్పు? 5 రకాల క్వాలిటీలు వస్తాయి ఇందులో. అది కూడా డోలాలకు సంబంధించినవి. ఒకటి మాత్రం హెవీ జార్జెట్లు 2 వస్తాయి. జార్జెట్లు 2 వస్తాయి, మిగతావన్నీ కూడా డోలాకి సంబంధించిన 5 క్వాలిటీలు అయితే ఉంటాయి అనమాట. అన్ని హై ఫ్యాన్సీలే ఉంటాయి. తీయండి నా మీ ఇష్టం. ఫస్ట్ బండిల్ కావచ్చు, ఏదైనా బండిలో నుంచి ఒక ఫస్ట్ బండిల్. ఫస్ట్ బండిల్. సో డిజైన్స్ అన్ని కూడా ఒక బండిలో వచ్చి ఒక బండిలో అక్కడక్కడ తగులుతానే ఉంటాయి, ఒకటి అర. ఇప్పుడు ప్రతి బండిల్ కూడా 30 పీసులు చొప్పున అయితే ఉంటాయండి. ఇలా మనకి 30 పీసులు కట్ అయితే వస్తుంది. దీని ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. అండ్ మీకు ఫస్ట్ ఒకసారి శారీ అనేది చూపించి మీకు పర్ఫెక్ట్ గా ఎలా వస్తుందో కూడా ఒకసారి మీరు వాచ్ చేయండి. సో ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ చేద్దాము. హై ఫ్యాన్సీ డోలాలో మనకి పిచ్చుకల్ డిజైన్ వచ్చింది ఫస్ట్. ఓకే చూద్దాం, క్వాలిటీ కూడా చూద్దాం. ఇది పక్కా హై ఫ్యాన్సీ డోలా. ఇది హై ఫ్యాన్సీ డోలా. ముందు ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ పటోలా, ఆ తర్వాత డోలా సిల్క్, ఆ తర్వాత డోలా పట్టు. మంచి ఫినిషింగ్ అన్న, క్వాలిటీ ఒరిజినల్. అది కట్ పీస్ అనేది ఫస్ట్ క్వాలిటీ వస్తుంది. తర్వాత ఇదే బార్ చీర ఇప్పుడు మార్కెట్ వచ్చేసరికి హోల్సేల్ గా 1300 నుంచి 1600 దాకా అమ్ముతున్నారు. ఓకే అన్న. బ్లౌజ్ దాని పక్కా బ్లౌజ్ ఎక్కడన్నా ఒకటి పళ్ళు తగిలిద్ది. పళ్ళు అనేది ఎక్కడ ఒక చోట తగిలిద్దండి. బ్లౌజ్ అనేది ప్రతి చీరకి పక్కగా ఉంటుంది. పక్కా జరీ జరీ కూడా ముడుసుకుపోవటం గానీ ఇవన్నీ హై ఫ్యాన్సీ అంటే హై ఫ్యాన్సీ తగ్గట్టుగానే వస్తాయి. చాలా నీట్ గా ఉంది. మీకు బ్యాక్ టర్న్ చేసి చూపిస్తున్నాం. మంచి ఫినిషింగ్ అండి శారీ అంతా కూడాను. అవును, ప్రతి శారీ కూడా మీకు అలానే వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి వీటిలో డిజైన్స్ అయితే వస్తాయి. అన్ని కూడా డోలాలో స్పెషల్స్, అంటే 5 రకాల డోలాస్ ఉన్నాయి వీటిల్లో. అవునన్నా, ఇదొక డోలా చూపించాము, ఇదొకటి అంటే ఇంకో డిజైన్ ఇందాక చూపించింది. దీనికి వేరియేషన్ ఉంది, క్లాత్ వేరియేషన్ వస్తుంది. ఇదిగోండి అవును, మనకి ఫ్లవర్ మీద అంతా బుట్ట వచ్చింది. అవును, సెల్ఫ్ కాంబినేషన్. కింద బార్డర్ అంతా కూడా టెంపుల్ స్టైల్ లాగా అయితే ఇచ్చేసారు. సో డోలాలో 2వ రకం అండి ఇది వచ్చేసరికి. అవునన్నా, ఓకే. డోలాలోనే మనకి 3వ రకం చూపిద్దాము. మొత్తం కూడా మనకి కట్టకొచ్చేసరికి 5 రకాల డోలాలు, 2 రకాల జార్జెట్ ఫ్యాబ్రిక్ లు అయితే ఉంటాయి అనమాట. గ్లిటర్. ఓకే, ఇది 3వ రకం డోలా. సూపర్ ఉంది ఫ్లవర్ కి. అవునవును, చాలా బాగుంది. అన్ని కూడా మనకి ఫినిషింగ్ గానీ, క్వాలిటీ గానీ, డిజైన్స్ గానీ అన్ని కూడా ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటది. 4వ రకం డోలాలో క్వాలిటీ పట్టుకుంటే చూపించే 4 క్వాలిటీలకి 4 వేరియేషన్స్ ఉన్నాయి. అన్ని కూడా 4 రకాల వేరియేషన్ కంపల్సరీగా ఉన్నాయండి. ఫస్ట్ డిజైన్ కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్ వన్ కావచ్చు, ఫోర్త్ వన్ కావచ్చు, ఏ ఫ్యాబ్రిక్ అయినా చాలా వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. 5వది జార్జెట్ విస్కో బుట్ట. బార్డర్ అంతా కూడా ఫుల్ షైనింగ్, అన్ని కూడా కొత్తగా ఉన్నాయి. ఫుల్ పార్టీ వేర్లు అన్ని. అవును, బారు చీర హోల్సేల్ గా మనం కొనాలంటేనే 1200 నుంచి 1300 దాకా ఉంటుంది హోల్సేల్. అది బాక్స్ అయితే సెట్ వైజ్ బ్లాక్ లో వాడు ఇచ్చేది 6 కలర్స్. అంటే 10-12 రంగులు రావు, 6 కలర్సే వస్తాయి. ఆ 6 రంగుల్లోనే తీసుకోవాలి మనం బార్ చీర. అవునవును, ఇదేంటంటే మిక్స్ ఐటమ్. ఎక్కడ ఏ రంగు వస్తుందో చెప్పలేము, ఎక్కడ ఏ డిజైన్ వస్తుందో చెప్పలేము. అవును, దానికి వచ్చింది ఇంకో దానికి రాదు. ఓకేనా, ఇది కదా ఈ కట్టలో వచ్చింది అనమాట. ఇది కూడా డోలాలోనే 5వ రకం. అవునన్నా, అదే క్లాత్ వస్తుంది, కాకపోతే లహరియా ప్యాటర్న్. అంటే అదే ఇప్పుడు మనకి 4 రకాలే చూపించారు మీరు డోలాలో. అయితే ఇంకో రకం కూడా ఉంది, అది కూడా. ఓకే డన్. ఇది ఫస్ట్ క్వాలిటీలో వచ్చింది. 5వ రకం డోలా. ఓకే అన్న, మొత్తం 4 రకాల డోలాను ఒకటి జార్జెట్ లో చూసాము. 5th. ఓకే. ఓహో, సీక్వెన్స్ బార్డర్ వస్తుంది. క్లాత్ కూడా ఇప్పుడు చూపించిన దేనికి సమానం కాదు, అసలు ఏ డిజైన్ సంబంధం లేదు. అవును, క్వాలిటీ కూడా. ఇంతకు రేట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేదానికి హోల్సేల్ రేటు 305 రూపాయలు. 305 రూపాయలు. ఓకే, 305 అండి. ఇది కూడా తీసేద్దాం, వద్దు. వామ్మో, ఇది లైవ్ లో తగ్గించేస్తారు. 300 పెడతాం. ఓకే అన్న, 300 రూపీస్. నాకు వచ్చే 5 రూపాయలు సరే వదిలేస్తున్నాను, ఎందుకంటే క్వాలిటీ తెలియాలి ముందు కస్టమర్ కి.
ఇలాంటి క్వాలిటీలు కూడా ఉంటాయా అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు ముందు. చూసిన తర్వాత ఇలాంటి క్వాలిటీలు కూడా మనం ఇవ్వగలుగుతున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. అవును, అది సాత్విక్ ప్రిన్స్ వాళ్ళకే సాటిస్ఫాక్షన్ సాధ్యం. అది ఇందులో డోలా చూపించాం కదా సీక్వెన్స్ ఇది ఒక డిఫరెంట్. అసలు అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయి డిజైన్స్. సో నైస్. కేవలం 300 రూపాయలండి ప్రైస్ వచ్చేసరికి. బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అనేది వర్తిస్తుంది అనమాట. ప్రతి అంటే కట్టకు వచ్చేసరికి 30 పీసులు అయితే కన్ఫర్మ్ ఉంటాయి అన్న. ఇప్పుడు మీరు 30 పీసులు చెప్పారు కదా, అప్పుడు మనకి ఎన్ని డిజైన్లు కలుస్తాయి బండిల్ వచ్చేదానికి? ఓవరాల్ గా నీకు 20 డిజైన్లు పైన కలుస్తాయి, 20-23 వస్తాయి. ఇక్కడే ఉండే డిజైన్లు ఇప్పుడు ఇవన్నీ ఒక బండిల్లో చూపించిన డిజైన్లు. అంటే దీన్ని బట్టి మనకి క్వాలిటీ కాదు, మనకి డిజైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక బండిలోనే 23 రకాలంటే ఇంకో బండిలో 23 రకాలు, అలా డిజైన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి కదా. అవును, సంబంధం లేకుండా. ఓకే అన్న, ఏ బాగుంది. గ్రీన్ అండ్ రెడ్. రెడ్ అన్న పింకా? రెడ్డేనా? బో చాలా రేర్ కాంబినేషన్. పట్టు చీరల టైప్ లో ఉన్నాయి. మనం పట్టు చీరలను ఎక్కువసేపు ఉంచుకోలేము. అవును, ఇవి ఏంటంటే ఉంచుకోగలుగుతాం. శారీ అంతా కూడా మెత్తగా వస్తుంది, కింద మనకి బార్డర్ కూడా ఇలా పట్టు బార్డర్ స్టైల్ అయితే వస్తుంది కాబట్టి ఉంచుకోగలుగుతాం. నాకు మొన్న ఒక సందర్భంలో బయట ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్ కి వెళ్ళాను కూడా. వెళ్ళాక అక్కడ చూసా ఒక్కొక్కళ్ళు ఒక్కో హై ఫ్యాన్సీ శారీ కట్టుకోసంటే ఇలాంటి క్వాలిటీ మనం ఎందుకు బయట పెట్టలేకపోతున్నాం అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత డైరెక్ట్ సూరత్ వెళ్ళినప్పుడు అవును ఇంట్రడక్షన్ లో అన్నారు మా అన్నయ్య ఆడ నుంచి పట్టుకొస్తాడో గానీ అన్ని కొత్త కొత్తవి పట్టుకొస్తాడు అని. నేను ఆ ఫంక్షన్ లో గట్టిగా ఒక 50 మంది ఆడవాళ్ళ దాకా చూసా. ఒకళ్ళు కట్టిన చీర ఇంకోళ్ళు కట్ల చీరలనే చూసాడండి. మనం చేసే పని ఇది కాబట్టి ముందు మన కళ్ళ వెళ్ళిపోయేది చీర దగ్గరికి. చీర ఈ చీర మనం చూడలేదు, అసలు మనం కట్ పీస్ కూడా తెప్పిలేదు అని చూశాను. చూసినప్పుడు ఉజ్జాయింపుగా ఒక 50 మందిని చూస్తేనే ఒకళ్ళు కట్టించారు ఇంకోళ్ళు కట్టలేదు. అసలు ఇన్ని డిఫరెంట్గా ఉండయ్యా అని చెప్పేసి మన సూరత్ వెళ్ళినప్పుడు ఎతికి ఇట్లాంటివన్నీ పట్టుకొని వచ్చాయి. ఇంకా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అన్ని కటింగ్లు చేయాలి, చూపించాలి. వారానికి అప్డేట్ ఇస్తాను మీకు రకరకాలుగా. ఇది హోల్సేల్ అమ్మా. ఇందులో మాత్రం సింగిల్ కావాలంటే మాత్రం చాలా కష్టం నాకు. ఈ ఒక్క విషయంలో దీని వరకు మాత్రం వదిలేయండి. ఎందుకంటే దీని ఫోటోలు పెట్టలేను, సింగిల్స్ ఇవ్వలేను. ఎందుకంటే ఒక బండిల్ ఓపెన్ చేస్తే ఆ బండిల్ మ్యాచింగ్ పోయింది. ఈ రేటు వరకు ఇది వచ్చేసరికి లిమిటెడ్ స్టాక్. నా దగ్గర ఎక్కువ లేవు, ఒక 450 చీర వచ్చింది. అది కూడా నాకు రేట్ ఎక్కువ. 300 అమ్మితే నాకు రూపాయి బిల్ల కూడా రాదు. 305 ఎందుకు పెట్టానంటే 5 రూపాయలన్న వచ్చిందని సాటిస్ఫాక్షన్. కాకపోతే నాకు డౌట్ వచ్చింది, మళ్ళీ 5 రూపాయలు ఎందుకు వాళ్ళు అడుగుతారు, ఏమంటే తగ్గదా అని. వాళ్ళు అడిగేదానికి మనకేందుకు మనమే తగ్గించేసాం. 5 రూపాయలు తీసి కేవలం 300 రూపాయలు. లేదు ఒకటి చీర 2 చీరలు కాదు, ఒక 4-5 చీరలు తీసుకుంటామని అంటే ఫోటోలు పెట్టండి. ఫొటోస్ ఆ ఫోటోల వరకే నేను పంపిస్తా ఉంటేనే, అది కూడా. ఎందుకంటే నా దగ్గర ఉన్నది 450 చీర. నాకు తెలిసి మాక్సిమం మా కస్టమర్లు పెట్టేస్తారు ఆర్డర్లు. బండిల్ మనిషికి బండిల్ పెట్టిన అయిపోయింది. అవును, ఎందుకంటే ఇంకా కొంచెము 30 పీసులే వచ్చాయి కాబట్టి ఇంకా స్పీడ్ గా అయిపోతా ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ గా ఉంటది. ప్రతి బండిల్ లో మ్యాచింగ్ అయితే చూడమ్మా ఒకసారి. ఇక్కడ 5 బండిల్స్ పెట్టా. అవునవును, 5 బండిల్స్ 5 రకాల డిఫరెంట్ గా ఉంటాయి. అవును, ప్రతి బండిల్ లో కూడా అదే కదన్నా ఇందా మనం అనుకుంది 23 డిజైన్ అంటే ప్రతి బండిల్ కి 23 చెప్పున ఎన్ని డిజైన్స్ కలుస్తాయి అని చెప్పి. 23 డిజైన్లు ఒక 7 చీరలు వచ్చేసరికి ఏంటంటే వచ్చిన డిజైన్ వస్తుంది, కాకపోతే కలర్ మారిద్ది. అర్థమైందన్న. కేవలం 300 రూపాయలు హోల్సేల్ రేట్. ఓకే అన్న. సింగిల్స్ చెప్పా కదమ్మా, 1-2 చీరలు అయితే ఇవ్వను. ఒక 4-5 చీరలు తీసుకునే వాళ్ళు అయితే ఫోటోలు పెట్టేయండి, మాకు ఇవి కావాలి ఉంటే చెప్తాం, రిప్లై చేస్తాం. అమ్మ ఉండయి పంపిస్తాం, ఇది రేటు 50 రూపాయలు ఎక్స్ట్రా కంపల్సరీ. ఓకేనా, నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేదానికి ఇది మీటర్స్ లెక్క పెట్టాము లంపులు. మనం లాస్ట్ టైం పెట్టాము. అవును, కానీ రెస్పాన్స్ బాగుంది. మళ్ళీ అడిగారు నాకు కావాలన్నా ఇలా అని. అవును, అంటే అప్పుడు ఇచ్చిన ప్రైస్ గానీ అంతా కూడా తక్కువగా వచ్చింది. పెట్టాం మనం 2-3 రూపాయలే వచ్చింది ఇందులో మనం అమ్మితే మీటర్. కాకపోతే ఒకేసారి వేల మీటర్ తెస్తాం కాబట్టి మనం ప్రాఫిట్ అలా చూసుకుంటాం. ఓకే అన్న. సేమ్ డిజైన్ వచ్చేదానికి మారుతాయి, కొద్దిగా మారుతాయి. ఓకే, ఇవన్నీ కూడా అవేనండి. సో ఇలా మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్ లో మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అన్న.
కలర్ చార్ట్. సో ఇలా మనకు వచ్చేసరికి ఆలు గ్రీన్ డిఫరెంట్ అండి, కలంకారీ స్టైల్ వచ్చింది. పింక్, ఎల్లో కలర్, గ్రే, రోజ్ పింక్ షేడ్, సీ బ్లూ కలర్, ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ అనమాట. మీకు లంపులు ఇవన్నీ కూడా వైట్. వావ్. నెక్స్ట్ వచ్చేసరికి కలర్ పింక్ షేడ్ కలర్. ఎలా పడతాయి అన్న వీటి రేటు? మీటర్ వచ్చేదానికి పోయినసారి 65 రూపాయలు అమ్మాం, రేట్ 5 రూపాయలు తగ్గింది. అలాగేనా? 60 రూపీస్. ఓకే అన్న, 60 రూపాయలు పడుతుందండి మీటర్ వచ్చేసరికి. సో ఇవన్నీ కూడా మనకి రియల్ ఫ్యాబ్రిక్స్ లో తీసుకోవాలనుకుంటే 150 నుంచి ఆ రేట్ అయితే ఉంటుంది అనమాట. తెగ చేస్తున్నారు. అవును, జస్ట్ దీనికి వచ్చేసరికి పట్టు బ్లౌజ్ ఒకటి వేసేసి ఇలాంటి లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే సూపర్ ఉంటది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే అన్న, ఆర్డర్ పెట్టుకోండి. మినిమం 10 మీటర్లు, మినిమం 10 మీటర్లు తీసుకోవాలి. ఏదైనా సరే డిజైన్ ఒకటే డిజైన్ 10 మీటర్లు. ఓకే అన్న, అన్ని కలిపి అందులో రెండు అట్లా వల్ల కాదు మాకు. చింపలేము, ఇవ్వలేము. డిజైన్ కి మాక్సిమం అంత కాదండి తీసుకోలేము. 10 రంగులు తీసుకుంటాము. 10, 5, 50 ఇవ్వండి అన్న ఇస్తాం. ఓకే అన్న. డిజైన్ కి కలర్ కి వచ్చేసరికి 5 మీటర్లు మాక్సిమం, 5 మీటర్లు తీసుకోవాలి. ఓకే అన్న, అలా కావాలనుకున్న ఆర్డర్ పెట్టుకోండి. స్టాక్ అయితే రీస్టాక్ అయింది, ఇబ్బంది ఏం లేదు. కావాలనుకుంటే త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. పోయినసారి పెట్టి అసలు భయపడ్డా, అసలు సేల్ అవుద్దా లేదా అని ఆలోచన. కాకపోతే ట్రై చేద్దాం, కనెక్ట్ అయ్యారు, సక్సెస్ అయ్యాం. ఓకే అన్న. మనల్ని సక్సెస్ మనం అవటం కాదు, మనల్ని సక్సెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ తెచ్చిన కలెక్షన్ అనేది ముందు కనెక్ట్ అయ్యి సేల్ అయిపోయి వాళ్ళు ఇది చేసుకుంటే చాలా బాగుంటది. కాబట్టి అందుకని చెప్పి మళ్ళీ కస్టమర్లు అడిగారు రిపీట్ కావాలండి అని, అందుకని రిపీట్ చేశాను. మీటర్ 60 రూపాయలు. ఓకే అన్న, కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేదానికి టిక్కీలమ్మా. మనం ఆల్రెడీ 2 మీటర్ ముక్కలు పెట్టాం కదా 35 రూపాయలకి. ఆ ఐటమ్ ఇది అంటే రీస్టాక్ చేపించాం మళ్ళీ కావాలని, ఎందుకంటే కస్టమర్స్ అడిగారు. మామూలు డిమాండ్ కాదు. టిక్కీలో ఒక రేంజ్ అండి. ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి చాలా ట్రెండ్ అయినాయి. అలానే ప్రతి ఒక్కరు కస్టమైజేషన్ చేయించుకున్నారు. లాంగ్ టాప్స్ అని డిఫరెంట్ గా స్టిచ్చింగ్ చేయించుకున్నారు. రేటు కూడా చాలా తక్కువ రేటుగా వస్తుంది. ఎంత నా రేటు? 35 రూపాయలు ఆ రేటుకి. ఓకే, బండిలకి చూస్తున్నారు కదా ఎన్ని పీసులు వస్తున్నాయో. ఇది మనకి ఎన్ని మీటర్ల ముక్క వస్తుంది? 2 మీటర్లకి 2 ముక్కలు కలిపి వస్తాయి. ఓకే డన్ అన్న, చాలా బాగుంటుంది. సో టాప్ కనుక కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కేవలం 35 రూపాయలు మాత్రమే. ఇది వచ్చేదానికి 35 రూపాయలు 3 ముక్కలు అంటే 5 నుంచి 6 దాకా వస్తుంది కొలత. దీనికి వచ్చేసరికి 30 పీసులు వస్తాయి. ఇట్లా 30 పీసులు వస్తాయి. బండిల్కి 30 పీసులు వస్తాయి. ఒకదాని కూడా సంబంధం. ఇవన్నీ కొంచెం ఎలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అన్న? లాంగ్ ఫ్రాక్లు చేసుకోవచ్చు. ఇద్దరు చిన్నపిల్లలు అయితే 14-13 సంవత్సరాల పిల్లలకైతే 2 అవుతాయి. 2 ఫ్రాక్స్ అయితే 2 ఫ్రాక్స్ అవుతాయి. అదే పెద్దవాళ్ళకైతే ఒక లాంగ్ ఫ్రాక్ అయితే టాప్ అవుతుంది. వావ్, టాప్ కూడా అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా వీటిలో టిక్కీస్ లో డిజైన్స్ అన్న. దీని రేట్ ఎంత పడుతుంది? దీని రేట్ వచ్చేసరికి 125 రూపాయలు. 125 రూపాయలు అయితే పడుతుంది. సో మీకు వచ్చేసరికి 2 మీటర్ల అది వచ్చేసరికి ఏమో 30 రూపాయలు పడుతుంది. 35 రూపాయలు. ఇది 120 రూపాయలు. 125. ఓకే అన్న, డన్ అన్న. ఇది వచ్చేసరికి మనం పోయిన వారం పెట్టాం 145 రూపాయలు. అవునన్న, ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ కాదు, అన్లిమిటెడ్. అవునవును, అన్లిమిటెడ్ తాలూకు మిగిలిన మొహం అయితే 100-150 చీరలు మిగిలింది. ఓకే అన్న, అది కూడా వెళ్ళిపోతుంది. 140 రూపాయలు పెట్టాం కదా చీరలో. 45 ఫ్రెష్ చీర. అవును, ఫుల్ శారీస్ పెట్టాం అప్పుడు. ఇవే అనమాట మనకి మిగిలిన స్టాక్. అయిపోయింది. దగ్గర 6000 చీర కాక అయ్యే ఉంది మన దగ్గర. అలాగే అన్న. సరే, నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. ఓకే, సర్ప్రైజ్ అని. ఆ సర్ప్రైజ్ ఇప్పుడు చూపిస్తాను. అలాగే అన్న. ఇది బ్లౌజ్, శారీ బ్లౌజ్. ఇది వచ్చేదానికి సింగిల్ పీస్ 5 రూపీస్. అమ్మో, ఇదా సర్ప్రైజ్ సేల్ అంటే ఇదే. ఓకే ఓకే అన్న, ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్. శారీలో వచ్చే బ్లౌజులే. ఓకే, ఏంటంటే కొంతమంది నచ్చినట్టు తీసుకుంటారు, తీసుకొని శారీ మీద బ్లౌజ్. అమ్మో, ఇవన్నీ కూడా అవేనండి, బ్లౌజ్ పీసెస్ అన్నమాట. ఇలా మీకు ఒక్కటి కాదు, బ్రాసోలు వస్తాయి, బుట్టా బ్రాసోలు వస్తాయి, హెవీలు వస్తాయి. ఓకే ఓకే అన్న, 100 రకాలు అన్న. ఒక 10 అలా తీసివేయండి అన్న, అలానే చూపించండి. ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ ఒకటి. అవును, షిమ్మర్ లైన్స్ ఒకటి, పింక్ కలర్, ఓ మై గాడ్, చాక్లెట్ కలర్ షేడ్. ఓకే, ఇవన్నీ కూడా అంటే మనకి 1 మీటర్ వస్తుంది అన్న. 80 పాయింట్ల శారీ పన్న. యాస్టీజ్ మనకి శారీలో బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో మీకు అలానేనండి. బ్లౌజ్ వచ్చేసరికి బ్రాసో స్టైల్, బ్రాసో, సాటిన్, ఇంకా అన్న జార్జెట్, ఇవన్నీ కూడా వాటిలో. ఓకే అన్న.
ఇప్పుడు మనం వీటిల్లో కలర్ చాట్ అన్ని అట్లా అంటే ఎట్లా ఇది వచ్చేసరికి 5 రూపాయలు నేను పెడతాను. అవును 5 రూపాయలే చెప్పారు. 50 జాకెట్ ముక్కలు తీసుకోవాలి. 50 పీసులు 50 తీసుకుంటేనే మీకు తీసుకున్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 1, 2, 3 పీసులు మాత్రం రావు. 2 50 అవుతుంది అన్న. 50 పీసులు 50 తీసుకుంటే 250 రూపాయలు. అంతకుమించి ఇంకెక్కువేం కాదు. ఓకే. ఈ దగ్గరగా వచ్చే వాళ్ళైతే రండి, డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి. కలర్స్ ఏ కావాలో అవి తీసుకోవచ్చు. 50 ముక్కలు తీసుకోవాలి. 50 ముక్కలు అయితే మినిమం కన్ఫర్మ్ గా తీసుకోవాలన్నమాట. 50 × 5 రూపాయలు అండి, 250 రూపాయలు. వీడియోలో చూసే వాళ్ళు అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 50 ముక్కలు అంటే ఎంత 250 రూపాయలు. కావాలంటే పార్సల్ కూడా చేస్తాము. పార్సల్ ఎక్స్ట్రా పడుతుంది. ఓకే అన్న. అంటే మీకు ఏవైనా పర్లేదు, ఎందుకంటే 50 పీసులు కాబట్టి దాంట్లో ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ వస్తాయి. ఇంకా ఒక గోతాలు చూపించారు అనుకో, 10 గోతాలు ఉన్నాయి. ఓకే అన్న. సో ఇదన్నమాట మనకి సర్ప్రైజ్. సో మన సాత్విక్ ప్రిన్స్ వీడియో నుంచి ఇదే అండి మనకి సర్ప్రైజ్. అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు 5 రూపీస్. అవును నాగేశ్వరరావు అన్నే ఇస్తున్నాడు. 5 రూపాయలు జాకెట్ ముక్క. ఎందుకంటే ఒకసారి బండిల్ లుక్ వేద్దాం అన్న, ఎన్ని పీసులు ఉన్నాయో. గోతం మొత్తం తీసి దగ్గర 2000 పీసులు ఉంటాయి. 2000 పీసులు ఇలా మనకి ఫుల్ అన్లిమిటెడ్ స్టాక్. ఇలాంటి 10 గోతాలు ఉన్నాయి. అలాగే అన్న, తప్పకుండా. ఎందుకంటే మన దగ్గర కస్టమర్ ఒకళ్ళు వచ్చారు, ఏమంటే శారీకి బ్లౌజులు మ్యాచింగ్ ఏడ దొరకట్లా, ఏదైనా చీరలో ముక్కలు ఉంటాయి కదా, జాయిడ్ ముక్కలు అయ్యాను అన్న. ఇప్పుడు షాపింగ్ ఎవరైనా చేసినా కూడా అలా చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ అనేది మిస్ అవ్వడము. చీర జాకెట్ వచ్చింది, కుట్టినా సరిగ్గా కొట్ల. ఓకే ఓకే, పోయింది. ఉన్న ఫ్యాక్ట్ ఏదో ఒకటి వేయాలి. మామూలుగా రూబీ ముక్కలు అట్లాంటి చేస్తే శారీ పనికిరాదు. డిజైన్ పీస్ అయితే ఏదో ఒక కలర్ కొంచెం దాని మీద బుట్టానే కాబట్టి మ్యాచింగ్ అయితే ఏదో ఒకటి మోడల్ గా జాకెట్ కుట్టించుకుంటుంది. అది కూడా మీరు 5 రూపీస్ కి ఇచ్చేస్తున్నారు. ఆ బాధ చూసిన తర్వాత నాకు అనిపించింది, మన దగ్గర చాలా ఉంటాయి కదా వేస్ట్ గా ఇట్లా. అంటే వేస్ట్ ఏం కాదమ్మా, ఇది డబ్బులు పెట్టి కొనదే కాదమ్మా. కాకపోతే నాకేందంటే 5 రూపాయలు కాబట్టి రూపాయలు కూడా ఏం రాదు. కాకపోతే మాకు కట్ పీసుల్లో వస్తాయి. మేము పెట్టే రేటుకి వాళ్ళు ఒక్కసారి ఏం చేస్తారంటే ఇట్లాంటివి కూడా వేస్తారు. ఇలాంటి నాకు దగ్గర 100-150 కిలోలు అలాంటి చాలా మంది కొంచెం యూజ్ అవుతాయి కాబట్టి బ్లౌజెస్ తీసుకోవచ్చండి. జస్ట్ 5 రూపీస్ కే వస్తుంది. సో లాస్ట్ కలెక్షన్ అదిరిపోయింది అన్న, 5 రూపాయలు చాలా సర్ప్రైజ్ గా ఇచ్చేసేసారు. 10 ముక్కలు కావాలి 20 ముక్కలు కావాలని మాత్రం ఎవరు రావద్దు. మినిమం 50 ముక్కలు అదిగే పెట్టింది. 50 అంటే ఆలోచనగా పడతారు. 4-5 కలిస్తే 50 ముక్కలు ఎంతసేపు కలుతాయి అట్లా. చుట్టుపక్కల వాళ్ళు అయితే మనకి గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు అయితే నేరుగా వచ్చి తీసుకోవచ్చు. నచ్చింది సెలక్షన్ చేసుకోవచ్చు మీరు 50 ముక్కలు. అదే ఆన్లైన్ వాళ్ళు అయితే మంచిగా తీసి మేము పెడతాం. ఎందుకంటే క్లాత్ ఎన్ని వస్తే మాకు ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతి క్లాత్ కి 5 పీసులు పెట్టినా కూడా 10 రకాలు వస్తాయి. 10 రకాలు వస్తే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలాగే అన్న. ఇది నెక్స్ట్ వచ్చేదానికి మన వీడియోలో యాజ్ యూజువల్ గా చెప్పే నైటీలు, లంగావాలు, శారీ పెట్టికోట్స్. సేమ్ పోయిన వారంలో ఎన్ని రకాలు అయితే నైటీలు పెట్టామో అన్ని రకాలు మన దగ్గరే ఉన్నాయి. అలాగే అన్న. 160 రూపాయల కాడ నుంచి 310 రూపాయలు దాకా ఉంటాయి నైటీలు. మధ్యలో 225, 250 రూపాయలు, 190 రూపాయలు అన్ని ఉన్నాయి. అవును, అన్ని రకాలు ఉంటాయి. మాకు కూడా రెగ్యులర్ గా అలవాటు అయిపోయిందండి. ఎవ్రీ వీక్ తీసేసి మనకి ప్రైజెస్ అనేవి ఎప్పుడు అవే, అంటే ప్రైస్ మారడం అనేది ఏముండదు. శారీ పెట్టికోట్ అయినా అదే ప్రైస్ ఉంటుంది, నైటీస్ అయినా అదే ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు శారీ పెట్టికోట్ మనకి ఎక్సెల్ లో కొంచెం ఫ్రీ సైజ్ వస్తుంది కదన్నా, అది ఎంత పడుతుంది రేటు? 130 రూపాయలు. జంబో సైజ్ అయితే జంబో 130, జంబో 130, 105. జస్ట్ ఈ 2 ప్రైజ్లే, 105, 130. ఓకే అన్న. సో ఈ వారం అయితే ఇదమ్మా కలెక్షన్. వచ్చే వారం మళ్ళీ ఇంకో కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్స్ అన్న. బాయ్ అన్న.